హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మన ఎల్టెక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన మనం అందిస్తున్న స్పెషల్ ఆఫర్ 5,000 పర్ మంత్ పే చేసుకునే అవకాశం మరియు కేవలం 60,000 రూపాయలకి అందిస్తున్న సువర్ణ అవకాశం 15th మే వరకు మాత్రమే ఉంది. అంటే యూ ఓన్లీ హ్యావ్ 3 days లెఫ్ట్. 15th దాటిపోయాక ఫీజు 10,000 రూపీస్ పెరుగుతుంది. 16th మే నుంచి ఫీ విల్ గో అప్ బై 10,000. ఈఎంఐ కంటిన్యూ అవుతుంది, బట్ ఫీ 10,000 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి మన క్లాసెస్లో 2 చోట్ల ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దీని ఫీజు వచ్చేసి 80,000. 10,000 పర్ మంత్ పే చేసి మీరు ఈఎంఐ ఆప్షన్లోకి వచ్చేయచ్చు. ఇది కూడా అతి త్వరలో 1 lakh రూపీస్ అవుతుంది. దిస్ 80,000 విల్ బికమ్ 1 lakh. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, టైం వేస్ట్ చేసుకోకుండా మీరు వచ్చేసి జాయిన్ అయితే మీకు ఉపయోగం అనేది ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం మీరు వచ్చి జాయిన్ కావచ్చు. అలాగే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి బజ్ ఉంది. సో ఆల్రెడీ మనం బైలింగ్వల్లో ఇంగ్లీష్ మీడియంలో తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము. తెలుగు మీడియం, ప్యూర్ తెలుగు మీడియంలో ఒక బ్యాచ్ మే 16 నుంచి ప్రారంభమవుతుంది. సో మే 15th లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 15,000కి, 16th తర్వాత వస్తే 18,000 ఫీజు మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బైలింగ్వల్కి ఆల్రెడీ ఫీజు 20 అయిపోయింది. సో తెలుగు మీడియంలో మాత్రం ప్రస్తుతానికి 15,000కి అవైలబుల్గా ఉంది. 15th లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశం. సో దీనిపైన మీరు ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ కావాలంటే మీకు ఈఎంఐ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాను. 15th లోపు జాయిన్ అయితే మాత్రమే, తర్వాత ఎటువంటి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరగదు. సో మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ వైల్ దే ఆర్ అవైలబుల్. మరి ఇవాళ ఆర్టికల్ వచ్చేసి ఎసిమెట్రీ పవర్ అనే పేరుతో మనకి వచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న పవర్ టసెల్, లెఫ్టినెంట్ గవర్నర్కి మరియు ఇటువైపు ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో జరుగుతున్న పవర్ టసెల్ పైన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారంగా చేసుకొని ఈ ఆర్టికల్ అనేది కొనసాగుతుంది. సో దీనికి మీకు బేసిక్స్, అసలు ఇష్యూ ఏంటి, బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తాను. చెప్పిన తర్వాత నేను స్టోరీలోకి వెళ్తాను. సో లెట్స్ లుక్ ఎట్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కేస్. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మనకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఇది ఆర్టికల్ 239AA ప్రకారం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి ఒక సెపరేట్ లెజిస్లేచర్ ఉండే అవకాశాన్ని ఇచ్చారు. దానికంటూ సెపరేట్ లెజిస్లేచర్ అనేది ఉంటుంది. ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్టరేట్ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు. తద్వారా దానికంటూ ఒక సెపరేట్ గవర్నమెంట్, ఢిల్లీకి స్టేట్ హుడ్ కావాలి అని చేసిన డిమాండ్స్కి రెస్పాండ్ అవుతూ ఆర్టికల్ 239AA అనే దాన్ని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. బేస్డ్ ఆన్ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1991. ఈ రకంగా ఢిల్లీకి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తూ దానికి ఒక లెజిస్లేచర్, ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ లెజిస్లేచర్ ప్లస్ వన్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ లెజిస్లేచర్ ఏదైతే ఉందో, లెజిస్లేచర్ యొక్క పని ఏంటి? టు మేక్ లాస్, అంతే కదా. లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది. అయితే ఈ చట్టాలు చేసేటప్పుడు స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన చేయొచ్చు, కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన చేయొచ్చు. సో స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఎక్కడ ఉంటాయి మనకి? Schedule 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఉంటాయి. సో లిస్ట్ 1 ఏమో యూనియన్ లిస్ట్, ఇదేమో స్టేట్ లిస్ట్, ఇదేమో కన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలపైన యూనియన్ లెజిస్లేచర్ విచ్ ఇస్ పార్లమెంట్, దీనిపైన చట్టాలు చేయొచ్చు. దీంట్లో ఉన్న అంశాలపైన స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేయొచ్చు. కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన స్టేట్ మరియు సెంట్రల్, అంటే పార్లమెంట్ మరియు అసెంబ్లీ 2 కూడా చట్టాలు చేసే అవకాశం ఉంది. అయితే సో ఈ 2 లిస్టులో ఉన్న అంశాలపైన చట్టాలు చేసే అధికారం లెజిస్లేచర్కి ఇచ్చారు. కాకపోతే ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. 3 అంశాలని ఈ పరిధిలోంచి తీసేశారు. ఏంటి ఆ 3 అంశాలు? పోలీస్, పబ్లిక్ ఆర్డర్, సో పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ మూడవది ల్యాండ్. ఈ 3 అంశాలపైన
చట్టాలు చేసే అధికారము లెజిస్లేచర్కి ఇవ్వలేదు. ఎక్సెప్ట్ దీస్ 3 విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్. ఈ 3 అంశాలు తప్పితే మిగిలిన వాటన్నిటిపైన చట్టాలు చేసే అధికారం అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే, ఈ పర్టిక్యులర్ ఎన్సిటీ ఆఫ్ గవర్నమెంట్కి దీనికంటూ డెడికేటెడ్గా స్టేట్ పిఎస్సి లేదు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది లేదు. ఇప్పుడు మనకి ఏపీ పిఎస్సి ఎలా అయితే ఉందో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ పిఎస్సి ఎలాగైతే ఉందో, తమిళనాడు వాళ్ళకి ఎలా అయితే ఉందో, దానికి సెపరేట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది లేదు. లేకపోవడం వల్ల ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీలో పనిచేసే ఆఫీసర్స్ అందరూ కూడా యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన, యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అండ్ అదర్ సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళంతా కూడా యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అయితే ఈ సర్వీసెస్ అనే పాయింట్ ఏదైతే ఉందో, ఐఏఎస్ ఐపీఎస్ డిఏ ఎన్ఐసిఎస్ డిఏ ఎన్ఐపిఎస్ రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. వీళ్ళన్నిటికీ మనకి యూనియన్ గవర్నమెంట్ ఢిల్లీకి ఎలొకేట్ చేస్తుంది అనమాట. ఈ ఎలొకేట్ చేస్తున్న వీళ్ళపైన కంట్రోల్ ఎవరిది మీకు అర్థమవుతుందా? యూనియన్ గవర్నమెంట్ ఢిల్లీకి ఎలొకేట్ చేస్తున్న ఈ బ్యూరోక్రాట్స్ పైన కంట్రోల్ ఎవరిది అనేది క్వశ్చన్. సో ఈ బ్యూరోక్రాటిక్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఎంట్రీ 41 కిందకు వస్తాయి. ఎంట్రీ 41 ఆఫ్ స్టేట్ లిస్ట్ కిందకు వస్తాయి. సో ఈ ఎంట్రీ 41 ఈ 3 పైన కదే మాకు కంట్రోల్ లేదు, మిగిలిన వాటిపైన మాకు కంట్రోల్ ఉంది కదా. సో ఎంట్రీ 41లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా మా కంట్రోల్లోనే కదా ఉండాలి అనేది ఢిల్లీ గవర్నమెంట్ యొక్క వాదన. యూనియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే, మీకంటూ ఒక స్టేట్ పిఎస్సి లేదు, మేము అపాయింట్ చేసిన వాళ్ళు వీళ్ళంతానే, సో వీళ్ళు మా కంట్రోల్లోనే ఉంటారు. సో మేము అపాయింట్ చేసిన అడ్మినిస్ట్రేటర్ లెఫ్టినెంట్ గవర్నర్ మాట మాత్రమే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ బ్యూరోక్రాట్స్ అందరూ వినాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదన. ఈ ఆఫీసర్స్ అందరూ మీ మాట వెంటే మేము గవర్నమెంట్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ మేము ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, మేము ఏం చేయాలన్నా సరే బ్యూరోక్రాట్స్ అవసరం. ఆ బ్యూరోక్రాట్స్ మా మాట వినకుండా మీ మాట వింటుంటే మేము ఏ కార్యక్రమం చేయలేము. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎలక్టెడ్ గవర్నమెంట్ కంట్రోల్లో కాకుండా ఒక అపాయింట్ చేయబడ్డ అడ్మినిస్ట్రేటర్ కంట్రోల్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టుకి ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్ అయింది. సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం తేల్చిందంటే, ఈ ఆఫీసర్స్ అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడమే కరెక్ట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడమే కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇలా తేలుస్తూ ఇట్ స్పోక్ అబౌట్ వన్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ సుప్రీంకోర్టు మాట్లాడింది. ఏంటది అంటే ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ? మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకి ఎవరున్నారమ్మా? బ్యూరోక్రాట్స్. సో ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, బ్యూరోక్రసీ ఏదైతే ఉందో, సో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు హూమ్? బ్యూరోక్రాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు మినిస్టర్స్. అంతేనా? అంటే వీళ్ళకి బాసులు ఎవరు? మినిస్టర్స్. అండ్ మినిస్టర్స్ are responsible to whom? Ministers are responsible to state legislature, and state legislature is ultimately ఎవరి పక్షాన మాట్లాడుతుంది? పీపుల్, ఆర్ యూ కెన్ సే ఎలక్టరేట్. అర్థమవుతుందా? ఈ రకంగా మనం రెస్పాన్సిబిలిటీని ఎన్షూర్ చేయగలుగుతాం. వెన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు మినిస్టర్స్ హూ ఆర్ ఎలక్టెడ్ ఫ్రమ్ ది లెజిస్లేచర్ అండ్ విచ్ ఈజ్ ఇన్ టర్న్ రెస్పాన్సిబుల్ టు పీపుల్. ఎందుకంటే స్టేట్ లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా మనం ఫాలో అవుతుంది. అంటే ప్రజల తరపున ప్రజాప్రతినిధుల సంఘం ఇది. వీళ్ళంతా ఎవరు? ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు. సో మినిస్టర్స్ అందరూ కూడా ఈ ప్రజాప్రతినిధులకి సమాధానం చెప్పాలి. ప్రజల తరపున వీళ్ళు క్వశ్చన్ చేస్తారు లెజిస్లేచర్లో ఉన్నవాళ్ళు. సో ఈ రకంగా అల్టిమేట్గా బ్యూరోక్రాట్స్ ప్రజలకి జవాబుదారీ ఈ రకంగా ఇండైరెక్ట్గా అవుతున్నట్టు. అలా కాకుండా ఇఫ్ ద బ్యూరోక్రాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎల్జీ అంటే ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాడా? లేదు. దిస్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్. ఇతను సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో అపాయింట్ చేయబడ్డ వ్యక్తి. సో అపాయింట్ చేయబడ్డ వ్యక్తికి వీళ్ళు రెస్పాన్సిబుల్ అయితే ప్రజలు ఇక్కడ మధ్యలోకి ఎక్కడ వస్తున్నారు? అర్థమవుతుంది కదా. అందుకే ఎలక్టెడ్ గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉంటే మంచిది.
అల్టిమేట్గా ప్రజలకు జవాబుదారీగా ఉన్నట్టు అని ఈ ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ గురించి సుప్రీంకోర్టు మాట్లాడింది. ఇలా ఉండడమే కరెక్ట్ అని చెప్పింది. అది మీరు ఎల్జీకి రిపోర్ట్ చేసేట్టయితే అది జరగదు అని చెప్తోంది. సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. ఎసిమెట్రీ పవర్. ఎసిమెట్రీ అంటే అర్థం ఏంటి? నాట్ హ్యావింగ్ సిమెట్రీ, సిమెట్రికల్గా లేకపోవడం. సో ఇక్కడ ఎలా ఉండి ఇక్కడ కూడా ఇలాగే ఉంటే సిమెట్రికల్గా ఉన్నట్టు, ఇక్కడ ఎలా ఉండి ఇక్కడ ఎలా ఉంటే ఎసిమెట్రికల్గా ఉన్నట్టు, అంతే కదా మనకి. సో ఇక్కడ దీని కాన్సెప్ట్ ఎలా వస్తుందో మీకు చెప్తాను. టాప్ కోర్ట్ రూలింగ్ ఆన్ సర్వీసెస్ ఈజ్ ఎ బూస్ట్ ఫర్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆన్ దిస్ సర్వీసెస్ ఎవరి కంట్రోల్లో ఉండాలనే విషయంలో ఈజ్ ఎ బూస్ట్ అంటే ఒక స్ట్రెంగ్త్ అందించేది ఫర్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్కి అది బూస్ట్, అది స్ట్రెంగ్త్ చేస్తుంది. ఎసిమెట్రిక్ ఫెడరలిజం హ్యాస్ బీన్ ఎ పాజిటివ్ ఫీచర్ ఆఫ్ ఇండియాస్ పాలిటీ. ఎసిమెట్రిక్ ఫెడరలిజం అంటే అర్థం ఏంటి? సిమెట్రిక్గా లేకపోవడం. ఇప్పుడు ఇండియాలో వాట్ ఈస్ ఫెడరలిజం? ఫెడరలిజం ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ కదా. రెండింటి మధ్య పవర్ షేరింగ్నే మనం ఫెడరలిజం అని సింపుల్గా అంటాం. అయితే ఎసిమెట్రిక్ ఫెడరలిజం అంటే మీనింగ్ ఏంటి? యూనియన్ కింద ఎన్నో స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్స్కి ఈక్వల్ పవర్స్ ఉన్నాయనుకోండి, అది సిమెట్రిక్ ఫెడరలిజం. అలా కాకుండా స్టేట్కి మధ్యలో ఉన్న పవర్స్లో కూడా మార్పులు ఉంటాయి, కొన్నింటికి ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి, కొన్నింటికి తక్కువ పవర్స్ ఉంటాయి, అప్పుడు ఉండేదాన్ని మనం ఎసిమెట్రిక్ ఫెడరలిజం అంటాం. అంటే సిమెట్రికల్గా లేదు, పవర్ షేరింగ్ అనేది ఈక్వల్గా లేదు అని మీనింగ్. సో ఎసిమెట్రిక్ ఫెడరలిజం అనేది రెండు ఆస్పెక్ట్స్లో మనం చూడొచ్చు. వర్టికల్గా చూడొచ్చు, హారిజాంటల్గా చూడొచ్చు. ఇండియాలో అటు వర్టికల్గా తీసుకున్న ఇటు హారిజాంటల్గా. వర్టికల్గా అంటే బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, యూనియన్కి స్టేట్స్కి ఈక్వల్ పవర్స్ ఉన్నాయా? లేవు. యూనియన్ హ్యాస్ మోర్ పవర్స్ దాన్ స్టేట్స్. హారిజాంటల్గా తీసుకున్న సమ్ స్టేట్స్ హ్యావ్ మోర్ పవర్స్ దాన్ ఇంకొన్ని స్టేట్స్. కొన్ని స్టేట్స్ కంటే ఇంకొన్ని స్టేట్స్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ కంటే నార్మల్ స్టేట్ హుడ్ ఉన్నవాడికి పవర్స్ ఎక్కువ. అలాగే ఇంతకుముందు, ఇప్పుడు లేదు కానీ ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండేది. జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఉండేది. స్పెషల్ స్టేటస్ ఉండడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పవర్స్ నార్మల్ స్టేట్స్ లైక్ రాజస్థాన్, ఏపీ, తెలంగాణ వీటికంటే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అది లేదు, తీసేశారు. కానీ చెప్తున్నాను అంటే ఎసిమెట్రీ, ఇది హారిజాంటల్ ఎసిమెట్రీ. అంటే అమాంగ్ స్టేట్స్ కొన్నింటికి ఎక్కువ పవర్స్ ఉండడం, కొన్నింటికి తక్కువ పవర్స్ ఉండడం. అలాగే బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ పవర్స్ అనేవి ఈక్వల్గా లేకపోవడం. ఇది ఎసిమెట్రిక్ ఫెడరలిజం అంటే అర్థం. ఇలా ఉండేదాన్ని వెర్టికల్ అంటాము, ఇలా ఉండేదాన్ని హారిజాంటల్ అని అంటాం. సో ఎసిమెట్రిక్ ఫెడరలిజం అనేది హ్యాస్ బీన్ ఏ పాజిటివ్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. ఓకేనా, అది ఇండియన్ పాలిటీలో అది పాజిటివ్ ఫీచర్. అంటే అర్థం ఏంటి? ఎందుకు ఎసిమెట్రీని అలౌ చేశారు? ఎసిమెట్రీని అలౌ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే డైవర్స్ గ్రూప్స్ యొక్క ఇంట్రెస్ట్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అన్ని స్టేట్స్కి సమానంగానే ఉండాలి అంటే కుదరదు. కొన్నిసార్లు వెనకబడిన రాష్ట్రాలు ఉంటాయి, వాటికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఇవ్వడం, దానికి ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వడానికి, వీటన్నిటికీ ఎసిమెట్రిక్ ఫెడరలిజం హెల్ప్ చేస్తుంది. బాగా డెవలప్ అయిన స్టేట్ని, వెనకబడిపోయిన స్టేట్ని ఒకేలాగా చూస్తామంటే కుదరదు. అసమానతలు అలాగే పెరిగిపోతాయి కానీ తగ్గవు. అసమానతలు తగ్గాలంటే వెనకబడిన వాళ్ళకి ఎడిషనల్ పవర్స్ ఇవ్వడం కానీ, ఎడిషనల్ హెల్ప్ చేయడం కానీ అవసరం ఉంటుంది. అట్లాంటిది ఎసిమెట్రిక్ ఫెడరలిజం వల్ల జరిగే పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట. బట్ ఈవెన్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ అరేంజ్మెంట్ మే నాట్ ఆల్వేస్ గ్యారంటీ హార్మోనియస్ రిలేషన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్. అది ఎంత ప్రాక్టికల్గా మీరు అరేంజ్మెంట్ చేసినప్పటికీ ప్రతిసారి కూడా హార్మోనియస్ అంటే సామరస్యమైన రిలేషన్స్ సెంటర్కి మరియు సెంటర్లో ఉన్న కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్కి ఉండేలా చేస్తుందంటే మనం చెప్పలేం. ప్రతిసారి కూడా గ్యారంటీ ఇవ్వలేదు. కొన్నిసార్లు సమస్యలు వస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఏంటి ఆ సమస్యలు, ప్రాబ్లం ఏంటో చూద్దాం. ద ర్యాంగ్లింగ్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ హ్యాస్ బీన్ అన్ ఎండ్లెస్ సాగా ఫర్ ఇయర్స్. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఎప్పటికీ మన వంటలక్క సీరియల్ లాగా ఇప్పుడు అయిపోయింది అనుకుంటా, ఎప్పటికీ ఎండ్ అవ్వని ఒక సాగా లాగా ఈ రెండు అటు మన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి మరియు యూనియన్ గవర్నమెంట్కి, ఈ రెండు గవర్నమెంట్స్ మధ్యలో ఈ గొడవలు అనేవి ఎన్నాళ్ళుగానో సాగుతూ ఉన్నాయి. అండ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రిపీటెడ్లీ సాట్ టు లే డౌన్ ద టర్మ్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఇన్ ద వే టెరిటరీ ఈజ్ గవర్న్డ్. అండ్ సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడే టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్ని లే డౌన్ అంటే క్లియర్గా చెప్పడం, ఇలా ఉండాలి, ఇలా గవర్న్ చేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇవి రూల్స్, ఇవి నామ్స్, వీటిని బట్టి మీరు ఫాలో అవ్వండి అని ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం సుప్రీంకోర్టు చేస్తూనే ఉంది. ఇన్ ద లేటెస్ట్ వర్డిక్ట్ ఇన్ తీర్పులో ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ హ్యాస్ రూల్డ్ దట్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ డస్ ఇండీడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. లేటెస్ట్
వర్డిక్ట్ తీర్పులో ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చెప్పింది, ఎలక్టెడ్ గవర్నమెంట్కే కంట్రోల్ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పైన. మీకు చెప్పాను ఎంట్రీ 41, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పైన కంట్రోల్ ఎవరికి ఉంటుందంటే ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఉంటుందని చెప్పింది. హౌఎవర్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్వీసెస్ రిలేటెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇట్స్ కరెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్. అయితే మీకు ఆల్రెడీ తెలుసు కరెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి లిమిట్ అయ్యాయి. పోలీసు, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్ ఈ 3 ఆస్పెక్ట్స్లో దానికి లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. అలాగే మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఈ ఆఫీసర్స్ని మీరు కంట్రోల్ చేసేటప్పుడు కూడా ఈ 3 ఆస్పెక్ట్స్లో వాళ్ళపైన మీరు ఆర్డర్స్ పాస్ చేయడానికి లేదు. మిగిలిన ఆస్పెక్ట్స్లో వాళ్ళు మీ కంట్రోల్లో పెట్టొచ్చు. ఇది చెప్తుంది. విచ్ ఎక్స్టెండ్ టు ఆల్ సబ్జెక్ట్స్ అండర్ ద స్టేట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ ఎక్సెప్ట్ ఫర్ ద 3 ఎక్స్క్లూడెడ్ వన్స్ వి డిస్కస్డ్ ఆల్రెడీ, పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్. ఈ 3 ఆస్పెక్ట్స్లో ఈవెన్ ఆన్ ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ విషయంలో కూడా కంట్రోల్ ఉండదు వీళ్ళకి. ద సెంటర్స్ ఆర్గ్యుమెంట్ దట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మనం ఇది కూడా చెప్పాను మీకు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అక్కడ లేదు కాబట్టి ఫర్ ఢిల్లీ, అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్రేజ్ ఇన్ సో ఫార్ యాజ్ such matter is applicable to union territories, the subject of services will not fall under the Delhi government's remit was rejected. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే సర్వీసెస్ అనేది ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలోకి రాదు, ఎందుకంటే అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు. సో మన వాళ్ళకి ఓన్గా సర్వీసెస్సే లేవు కాబట్టి ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలోకి ఈ సర్వీసెస్ అనేవి రావు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యూ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ని గవర్నమెంట్ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ద కోర్ట్స్ యునానిమస్ వర్డిక్ట్, యునానిమస్ అంటే అర్థం ఏంటమ్మా, అందరూ ధర్మాసనం ఉన్న వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు. స్ప్లిట్ వర్డిక్ట్ అంటే 5గురిలో 3 ఒకటి, 2 ఇంకోటి చెప్పడం, 3గురిలో 2 ఒకటి ఇంకోటి చెప్పడం, అది స్ప్లిట్. యునానిమస్ అంటే అందరూ ఒకటే మాట చెప్పారు. ఏంటది? ఇట్ రిజెక్ట్స్ ది అటెంప్ట్ టు రీడ్ ద ఫ్రేజ్ యాజ్ వన్ దట్ ఇంపోజెస్ అన్ అడిషనల్ లిమిటేషన్ ఆన్ ఇట్స్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. సో ఈ ఫ్రేజ్ని ఉపయోగించుకొని ఎడిషనల్ లిమిటేషన్ పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రిజెక్ట్ చేసింది అని మనం చెప్పొచ్చు. ద కోర్ట్ హ్యాస్ ఎంఫసైజ్డ్ ది సూయి జెనరిస్. సూయి జెనరిస్ అంటే యూనిక్, వన్ ఆఫ్ ఎ కైండ్ నేచర్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ ఒక సెపరేట్ కైండ్ అది. సో దట్ ఇట్స్ యూనియన్ టెరిటరీ స్టేటస్ ఈజ్ నాట్ యూజ్ టు లిమిట్ ద రోల్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్. అంటే పాయింట్ ఏంటంటే ఢిల్లీకి యూనియన్ గవర్నమెంట్ స్టేటస్ ఉంది, యూనియన్ టెరిటరీ స్టేటస్ ఉంది, అలాగే స్టేట్ లక్షణాలు కూడా ఉన్నాయి. రెండింటికి మధ్యలో ఉంటుంది ఢిల్లీ. అందుకని యూనియన్ టెరిటరీ స్టేటస్ను అడ్డుపెట్టుకుని తన రోల్ని బాగా తగ్గించే ప్రయత్నం చేయడం అనేది, ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క రోల్ని తగ్గించే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. ఇది ఒక యూనిక్ కేసు. ఇది మిగిలిన యూనియన్ టెరిటరీస్ కంటే ఢిల్లీకి పవర్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్తుంది. ద ఫైవ్ జడ్జ్ బెంచ్ రూలింగ్ అగైన్ అండర్లైన్స్ ద ప్రిన్సిపల్ దట్ రిప్రజెంటేటివ్ రెజిమ్ షుడ్ నాట్ బి అండర్మైన్డ్ బై అన్ఎలెక్టెడ్ అడ్మినిస్ట్రేటర్. ఇది ప్రజల ద్వారా ఎన్నుకోబడని, ప్రభుత్వం ద్వారా అపాయింట్ చేయబడ్డ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క పవర్ని తగ్గించే పరిస్థితి రాకూడదు అనేదాన్ని మరొక్కసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అండర్లైన్ చేసింది అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏమంటారు, మీరు నాకు రిపోర్ట్ చేయాలి, నేను చెప్పకుండా మేమేం చేయకూడదు అని చెప్పి ఆయన వాళ్ళని డామినేట్ చేస్తున్నారు. సీఎం చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు వినని పరిస్థితి వచ్చేసింది. సో వీళ్ళు ఎవరి మాట వినాలి, ఎవరి కంట్రోల్లో ఉండాలి అనేది క్వశ్చన్ అయిపోయింది. అందుకోసం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు క్లియర్గా తేల్చింది ఎలక్టెడ్ గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి, ఎక్సెప్ట్ ఫర్ దోస్ 3 ఐటమ్స్, పోలీసు మనం మాట్లాడుకున్నాం కదా, పోలీసు అండ్ పబ్లిక్ ఆర్డరు, ల్యాండ్. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్, who has been embroiled in a prolonged tussle with the lieutenant governor over several issues, will be elated with the court's ruling that the involvement of the Union of India in the administration of NCTD is limited by constitutional provisions, and any further expansion would be contrary to the constitutional scheme of governance. So Delhi Chief Minister Arvind Kejriwal ఈ లెఫ్టినెంట్ గవర్నర్తో ప్రొలాంగ్డ్ టసెల్ అంటే కొన్నాళ్ళ పాటు కొనసాగుతున్న ఈ గొడవలో ఎంబ్రాయిల్ అయి ఉన్నారు, అంటే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన హీ విల్ బి ఇలేటెడ్ విత్ ది కోర్ట్స్ రూలింగ్, కోర్టు యొక్క రూలింగ్తో ఆయన చాలా హ్యాపీ అవుతారు. రూలింగ్ ఏం చెప్పింది? ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎన్సిటిడి, ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్లో యూనియన్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఈజ్ లిమిటెడ్ బై కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. కాన్స్టిట్యూషన్ ఎంతవరకు అలౌ చేసిందో అంతవరకు మాత్రమే మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ ఎనీ ఫర్దర్ ఎక్స్పాన్షన్, ఇంకా ఎక్కువ మీ ఇన్వాల్వ్మెంట్ అనేది పెరిగిపోతే దట్ వుడ్ బి కాంట్రరీ టు ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ చెప్పిన దానికి అది విరుద్ధం అవుతుంది అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. హవెవర్ ఈవెన్ yet another constitution bench verdict underscoring the representative character of the GNCTD may not be enough
టు ఎండ్ ది అండర్లయింగ్ పవర్ స్ట్రగుల్ ఇన్ ఢిల్లీ. ఈ ఢిల్లీలో కొనసాగుతున్న ఈ పవర్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఎవరెవరికి, మన గవర్నమెంట్కి, ఢిల్లీ గవర్నమెంట్కి మరియు యూనియన్ గవర్నమెంట్కి రన్ అవుతున్న ఈ పవర్ స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇది ఎండ్ చేయడానికి ఈ తీర్పు కూడా సరిపోకపోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ద సెంటర్ కంటిన్యూస్ విత్ ఇట్స్ ఎఫర్ట్స్ టు క్లిప్ ది పవర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ఇట్స్ యాంటగనిజం టువర్డ్స్ ది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల తనకున్న యాంటగనిజం వల్ల, శత్రుత్వ భావజాలం వల్ల తనకున్న పవర్స్ని కట్ చేయాలి అనే ప్రయత్నం సెంటర్ చేస్తున్నంత వరకు కూడా ఈ ప్రాబ్లం ఇప్పుడప్పుడే ఎండ్ అయ్యేలాగా లేదు. ఇట్ ఈస్ 5 years సిన్స్ ద కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ బిట్వీన్ హై ఫంక్షనరీస్ ఈజ్ నీడెడ్ టు రిజాల్వ్ మ్యాటర్స్. ఈ మ్యాటర్స్ని పరిష్కారం చేయాలంటే హై ఫంక్షనరీస్ మధ్యలో కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్స్ని రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్ఫార్చునేట్గా జరగట్లేదు. బట్ దెర్ ఈజ్ నో సైన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఎబేటింగ్. కానీ కాన్ఫ్లిక్ట్ ఎబేట్ అవుతుందో తగ్గుతున్న సూచనలు ఏవి కనిపించట్లేదు. ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ ద ప్రావిజన్స్ ఆఫ్ ద GNCTD అమెండ్మెంట్ యాక్ట్ 2021 ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్ చట్టం తీసుకొచ్చారు, GNCTD అమెండ్మెంట్ యాక్ట్ 2021 తీసుకొచ్చారు. దీంట్లో ఏం చెప్పారంటే, ఎక్కడైనా సరే గవర్నమెంట్ అని కనిపిస్తే దాని అర్థం లెఫ్టినెంట్ గవర్నర్ అని అంట. గవర్నమెంట్ అనే పదానికి మీనింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ అని, గవర్నమెంట్ అనే పదానికి మీనింగ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు అని చెప్పి ఆ పర్టికులర్ చట్టంలో కూడా రాయడం అనేది జరిగింది. విత్ సాట్ టు స్ట్రెంగ్థెన్ ది హ్యాండ్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్ రన్నింగ్ ఢిల్లీ మే కంటిన్యూ టు బి ఏ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో దీన్ని ఉపయోగించుకొని, ఈ చట్టాన్ని ఉపయోగించుకొని, అంటే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క హ్యాండ్ని బలపరిచిన ఈ పర్టికులర్ చట్టాన్ని వాడుకొని మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఉన్నంత వరకు కూడా ఇష్యూ కొనసాగుతూనే ఉంటుందని అర్థం. ద వ్యాలిడిటీ ఆఫ్ ఇట్స్ ప్రావిజన్స్ ఈజ్ ఆల్సో అండర్ ఛాలెంజ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. అసలు ఈ పర్టికులర్ చట్టం యొక్క ప్రావిజన్స్ చెల్లవు అని చెప్పి తేల్చేయండి అని చెప్పి దాని మీద కూడా మన ఢిల్లీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. అది ఇంకా తేలలేదు. అండ్ ఇండికేషన్ దట్ ద లీగల్ టస్సిల్ ఈజ్ హార్డ్లీ ఓవర్. దాని అర్థం ఏంటి, ఈ లీగల్ పోరాటం ఏదైతే ఉందో, న్యాయ పోరాటం ఏదైతే ఉందో ఈజ్ హార్డ్లీ ఓవర్, ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా జరగబోతుంది అనే క్లియర్ ఇండికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ఎడిటోరియల్ ఫాలో అవుతున్నట్లయితే యూ కెన్ జాయిన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇందులో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం వొకాబులరీతో పాటు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే కంటెంట్ కవర్ చేయడం జరుగుతుంది. కేవలం 3,000 రూపాయల ఫీజుతో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు అందించడం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు లైవ్ క్లాసు అటెండ్ అవ్వచ్చు. క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ కూడా చూడవచ్చు. సో ఇవాళ మీరు నేర్చుకున్న కంటెంట్ బేస్ మీద ఒక మోడల్ MCQ ఇచ్చాను. UPSC ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం ఉన్నది. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు NCT ఆఫ్ ఢిల్లీ. Article 239AA establishes a legislative assembly for NCT of Delhi. Legislative assembly shall have power to make laws for whole or any part of the NCT with respect to matters in the state or concurrent list except on the subject of police, public order and land. సో రెండు కరెక్ట్ అయితే బోత్ పెట్టండి, రెండు తప్పు అయితే నన్ను పెట్టండి. ఏదో ఒకటే కరెక్ట్ అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.